ఓకే, సో ఎండు రొయ్యల పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం ఎండు రొయ్యల్ని కొంచెం దూరగా వేయించేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్, సో ముందుగా చేయాల్సిందంటే ఎండు రొయ్యలు తెచ్చుకున్న తర్వాత నీట్గా శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకోవాలి. సో హెడ్ అలాగే కింద లెగ్స్ ఇవన్నీ తోకలు ఇవన్నీ ఉంటాయి కదా, జాగ్రత్తగా వాటిని ఒలిచేసుకొని ఆ మధ్యలో ఏదైతే ఉంటుందో బాడీ పార్ట్ వాటిని సపరేట్ చేసుకొని మనం అప్పుడు వాటితో ఏదైనా డిష్ తయారు చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే వాటిలో ఏంటంటే కొంచెం షార్ప్గా ఉండి తినేప్పుడు నోట్లో గుచ్చుకుంటూ ఉంటాయి. సో ఇవి కొంచెం జాగ్రత్తలు చేసుకోవాలి. రెగ్యులర్గా తినే వాళ్ళకి తెలుసు, కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, సో ఇవి అలా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు. సో వీటిని కొంచెం మనం వేయించుకోవాలి. ఓకే, సో ఇవి చేసేటప్పుడు మీకు 4 వీధులు కాదు 10 వీధుల అవతల వరకు కూడా స్మెల్ పోతుంది. సో దాన్ని ఏమీ చేయలేము, తినాలనుకున్నప్పుడు కొన్ని తినేసేయడమే. మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తే రుచులు కొన్ని కోల్పోతాం మనం. ఓకే, సో కొంచెం దూరగా అయితే ఏంటంటే మనకు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇలా వేయించుకోవడం వల్ల. అలా అని ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు, తక్కువ మంట మీద మనం మెల్లిగా వేగితే లోపల వరకు అది బాగా మగ్గుతుందన్నమాట. సో అప్పుడు టేస్ట్ అనేది మనకు ఫుల్ ఫ్లెజ్గా తెలుస్తుంది. ఓకే, సో క్వాంటిటీ కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే వాటిని మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత మనకు దగ్గరగా అయిపోతుంది. ఒకసారి చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఎంతమందికి అవసరం పడుతుంది, అది ఎంత క్వాంటిటీలో తింటారు. సో దానికి మనం రొయ్యలు ఎన్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక అంచనాకు వచ్చేస్తారు మీరు. ఓకే, సో వేగిపోయాయి రొయ్యలు. సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి నేను తీసేసుకుంటున్నాను. ఓకే, దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం, కాస్త చల్లారుతూ కూడా ఉంటాయి. ఈలోగా మళ్ళీ ఇంకొంచెం నూనె తీసుకొని దీంట్లోకి ఇంకా కొన్ని కూడా మనం పదార్థాలు యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి సాంబార్ ఉల్లిపాయలు వాడుతున్నాం, వీటితో టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది. సో ఇవి అందుబాటులో లేకపోతే రెగ్యులర్గా మీరు ఇంట్లో ఏవైతే ఉల్లిపాయలు వాడతారో వాటితో చేసుకోవచ్చు. ఇది కొంచెం టేస్ట్ అనేది మనకు డిఫరెంట్గా వస్తుందన్నమాట. కొంచెం మనకు వేగాలి, అంటే లోపల వరకు కొంచెం మగ్గితే ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గి ఆ కపందనం కొంచెం స్వీట్నింగ్ అనేది కూడా యాడ్ అవుతుంది అన్నమాట దీంట్లో. ఓకే, సో మరీ కొంచెం పెద్దగా ఉంటే 2 ముక్కలుగా చేసుకోవచ్చు, లేకపోతే 4 ముక్కలుగా అయినా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలోనే అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సో ఇవి కూడా కొంచెం వేగాలి. ఇది ఒక్కరోజు పెట్టుకొని తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 లేదా 3 రోజుల వరకు ఈ పచ్చడిని అలా పెట్టుకొని తినొచ్చు. బట్ ఏదైనా ఆ రొయ్యలతో చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు కొట్టేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అనేది కూడా ఫ్రెష్గా చేసుకునేది చాలా బాగుంటుంది మనకి. ఓకే, సో దీంట్లోనే కారానికి సరిపడా
ఎండుమిరపకాయలు, సో ఇవి కూడా కొద్దిగా నూనెలో వేగితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మనం తీసుకునే క్వాంటిటీకి. అలాగే ఇక్కడ మనం ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. దీంట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను, అలాగే కొంచెం పచ్చి మామిడి కూడా వేస్తున్నాను. ఓకే, అలాగే కొంచెం చింతపండు, ఇలా కొంచెం పాయలుగా చూసుకొని, గింజలు రాకుండా చూసుకోవాలి. ఒక్క గింజ వచ్చినా మనం చూసుకోకుండా గ్రైండ్ చేస్తే పంటికి తగిలినప్పుడల్లా అసలు తినబుద్ధి లేదు. పచ్చడి అంతా కూడా పారవేయాల్సి వస్తుంది. ఓకే, సో మెల్లిమెల్లిగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా తక్కువ మంట మీద ఇలా ఒక్కొక్క దాన్ని వేసేస్తూ ఇక్కడ మసాలా దినుసులు లాంటివి మనం ఎక్కువగా వాడట్లేదు. అవి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, అంటే ఒక అర టీ స్పూన్ అలా యాడ్ చేసుకుంటే కూడా అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ మనకు యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇది తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో మనకి, మన సైడ్లో కూడా కొంచెం కోస్టల్ ఏరియాలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం కొత్తిమీర, ఇక్కడే సరిపడా ఉప్పు, ఓకే. సో కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువగా మగ్గించకూడదు. రైట్, సో ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి, సో మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాలు అలా పెట్టేస్తే దాంట్లో ఉన్న వేడికి ఆ కొబ్బరి, పచ్చి కొబ్బరి కొంచెం మగ్గిపోతుంది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా మనం తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇది కూడా కొంచెం మనకు మగ్గిపోయింది. సో ఇప్పుడు అన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టేసుకుందాం. సో అలాగే దీంట్లో కొంచెం మామిడికాయ కూడా అన్నాను కదా, సో మామిడికాయ కొంచెం తొక్క తీసేసి మనం ఇక్కడ ముక్కలుగా వాడతాం. ఓకే, సో ఇందాక మనం రొయ్యలు వేసుకున్నాం కదా, అదే దాంట్లో మామిడికాయ కూడా ఫస్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మగ్గించుకున్న ఈ సాంబార్, ఉల్లిపాయలు, కొబ్బరి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి దీంట్లో. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో మళ్ళీ చిన్న టెంపరింగ్ వేస్తాను. కొంచెం వేసేసి ఆయిల్ వేసి పెడుతున్నాను సిమ్లో. నెక్స్ట్ ఇది మనం మిక్సీ పట్టేద్దాం. పేస్ట్ లాగా కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి.
సో నీళ్ళు పోయాల్సిన అవసరమే ఉండదు, ఉల్లిపాయలో ఉండే ఆ వాటరీగా మనకి సరిపోతుంది. అలాగే పచ్చి మామిడి వేసుకున్నాం, పచ్చి కొబ్బరి కూడా ఉంది, సరిపోతుంది మనకి. ఇంకొంచెం అయితే సరిపోతుంది, ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఓకే, సో ఇలా కచ్చా పచ్చాక కొంచెం ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ కూడా మనకు వేడైపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర, రైట్. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి, సో దీనికి విడిగా మనకు పోపు ఏమి ఉండదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అది వేసుకుంటాం కదా మామూలుగా కొన్ని పచ్చళ్ళలో. సో ఇక్కడ కొంచెం ఆయిల్లో వేసేసి మనం అలా ఒక్కసారి తింపేసాం. ఓకే, సో ఎండు రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. ఓకే, సో పైనుంచి కొంచెం కొత్తిమీర, రైట్. డిఫరెంట్గా తయారు చేసుకున్న ఎండు రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఎండు రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు, సాంబారు ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, చింతపండు, ఎండమిరపకాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నూనె. ఎండు రొయ్యల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండు రొయ్యలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కాస్త నూనె పోసి అందులో సాంబార్ ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు వేసి వేయించుకొని తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తొక్క తీసుకున్న మామిడికాయ ముక్కలు, వేయించుకున్న సాంబారు ఉల్లిపాయల ఎండుమిర్చి మిశ్రమం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న ఎండు రొయ్యల పచ్చడి వేసి బాగా కలిపి ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎండు రొయ్యల పచ్చడి రెడీ.